హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన పనులు సింపుల్గా తేలిగ్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతామండి. సో ఈ వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనకి సమ్మర్ టైం వచ్చింది కాబట్టి మనం లెమన్ వాటర్ అంటే బాయిల్ వాటర్ మార్నింగ్ తీసుకున్న లెమన్ జ్యూస్ కంపల్సరీగా యాడ్ చేస్తూ ఉంటాము. ఏదైనా షర్బత్ తీసుకున్న లెమన్ జ్యూస్ చాలా అవసరం అవుతుంది. అయితే లెమన్ జ్యూస్ తీసేది లేకపోయినా సరే ఈజీగా మనము లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు అండి. చాలా పర్ఫెక్ట్గా ఒక్క చుక్క కూడా ఈ లెమన్ చెక్కలో జ్యూస్ లేకుండా తీయొచ్చు. అది ఎలా అంటే ఈ విధంగా చిల్లులు గరిటెలు ఇంట్లో ఉంటాయి కదా, సో ఈ విధంగా ఒక గిన్నె మీద పెట్టేసి ఇలా మిడిల్లో ఈ లెమన్ చెక్కను పెట్టేసి ఇలా అంటూ ఉండండి. గట్టిగా, మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇలా సింపుల్గా అంటూ ఉంటే లోపల ఉన్న జ్యూస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీటి లోపల సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ పైనే ఆగిపోతాయి, లోపల అస్సలు పడిపోవు. చూసారు కదా ఒక్క చెక్కలో నుంచి ఎంత జ్యూస్ వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్క డ్రాప్ కూడా లెమన్ జ్యూస్ ఉండిపోదు. సో మనం లెమన్ జ్యూస్ నుంచి తీస్తే ఎలా వస్తుందో అలానే వస్తుందన్నమాట. సో అంటే మన ఇంట్లో లెమన్ జ్యూస్ తీసేది లేకపోయినా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఇలా చిల్లులు గరిటె ఉంటే అనేది మీకు చెప్తున్నానండి. సో ఇప్పుడు మనకి సమ్మర్ టైంలో ఎక్కువ మొత్తంలో జ్యూస్ అవసరం అవుతుంది కాబట్టి ఈ విధంగా మనము 1 కేజీ 2 కేజీల లెమన్స్ నుంచి అయినా సరే ఈ విధంగా మనము ఒక 10 మినిట్స్లోనే ఇలా లెమన్ జ్యూస్ తీసేసి నిల్వ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుందండి. లెమన్ జ్యూస్ తీసే దానితో తీయటం కంటే ఈ విధంగా పెట్టి తీసినా కూడా చాలా తేలిగ్గా సింపుల్గా ఉంటుందండి. సో మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. లెమన్ చెక్కల్లో ఒక్క డ్రాప్ జ్యూస్ కూడా లేదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ చెక్కల్ని మనము పడేయాల్సిన అవసరం లేదు, క్లీనింగ్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా చాలా ఎక్కువ మొత్తంలో అయితే లెమన్ జ్యూస్ వచ్చింది. చాలా తక్కువ నిమ్మకాయల నుంచి ఇంత జ్యూస్ వచ్చిందో చూసారు కదా. సో ఇదంతా ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకున్నామండి. స్టోర్ చేసుకునేటప్పుడు మనకి ముందుగానే ఒక సాల్ట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు అండి. ఎన్ని రోజులైనా ఉంటుందండి. చూసారు కదా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చింది కదా. మీకు నచ్చితే ఈ టిప్ కంపల్సరిగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఎక్కువగా ఇంట్లో చాలామంది ఆయిల్ ప్యాకెట్స్ లేకుంటే ఆయిల్ బాటిల్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. అయితే ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చినప్పుడు ఏదైనా డబ్బాలో లేకుంటే ఏదైనా బాటిల్లో వంచేసుకొని ఈ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇందులో అసలు ఆయిల్ లేదు అని చెప్పేసి. అయితే కొంచెమైనా ఆయిల్ ఉంటుందండి. అయితే ఈ ప్యాకింగ్కి ఒకవైపు ఇలా కట్ చేసుకుంటే ఓపెన్గా ఉంటుంది కదా. సో దీన్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. కానీ ఒక్క టిప్ అయితే చెప్తాను. అయితే మనం వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు వాటితో పాటు పచ్చిమిర్చి తీసుకొస్తాం కదా. అయితే పచ్చిమిర్చి ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకున్నా కూడా ఇలా పైన ఉన్న తొడిమలు తీస్తే పండుబారిపోకుండా ఉంటాయి అంటారు. అయినా కూడా 1-2 పండుబారిపోతూ ఉంటాయి కాబట్టి అస్సలు పండుబారిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అస్సలు పండుబారిపోవండి. ఇప్పుడు సమ్మర్ టైంలో కాబట్టి 1-2 కుళ్ళిపోతూ ఉంటాయి, అసలు కుళ్ళిపోవండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలా మనం పడేసే ఆయిల్ ప్యాకెట్స్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అండి. మనం ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా. అయితే ఈ టీ తాగిన తర్వాత గిన్నెలో ఈ విధంగా టీ పౌడర్ ఉంటుంది కదా, ఇది పడేస్తూ ఉంటారు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అయితే ఇదే టీ పౌడర్లో మనం ఎక్స్ట్రా టీ పౌడర్ వేయాల్సిన అవసరం లేకుండా ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న దాంట్లో మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూ తీసుకోండి. ఇక్కడైతే నేను మీరా షాంపూ అయితే యూస్ చేస్తాను కాబట్టి ఇదైతే తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం షాంపూ వేసేసేయండి ఇందులో మరుగుతూ ఉన్న దాంట్లో. చూసారు కదండి, షాంపూ వేయగానే కలర్ చేంజ్ అయిపోయి బాగా నురగలు వస్తూ ఒక పర్ఫెక్ట్ లిక్విడ్ అయితే తయారైంది. మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే స్ట్రైన్ చేసేసుకోండి. చూసారు కదండి బాగా వేడిగా ఉంది కదా. చల్లారిన తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి తీసుకోవచ్చు, లేకుంటే ఈ విధంగా గిన్నెలోనే ఉంచేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది చల్లారింది కదా, ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి, కాటన్ క్లాత్ తీసుకున్నాను. సో దీన్ని ఈ విధంగా మనం డిప్ చేసుకొని దీన్ని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇక్కడ ముందుగా మెయిన్ డోర్స్ చూపిస్తున్నానండి. విండోస్ డోర్స్ ఉంటాయి కదా. సో మనం పట్టుకొని తీస్తూ వేస్తూ ఉన్నప్పుడు మన చేతికున్న డస్ట్ అంతా కూడా ఈ డోర్స్ కంటుకొని జిడ్డు
రూపంలో తయారై నల్లగా వచ్చేస్తాయండి, షైనింగ్ కోల్పోతూ ఉంటాయి కాబట్టి. సో దీన్ని మనం క్లీనింగ్ చేసుకోవాలి అంటే వేలకు వేలు ఖర్చు పెట్టి క్లీనింగ్ లిక్విడ్స్ మనం కొంటూ ఉంటాం. సో అలా కొనుక్కోకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా చాలా మురిగ్గా ఉన్నాయి. ఇంట్లో ఎన్ని డోర్స్ ఉన్నాయో ఎన్ని విండోస్ ఉన్నాయో వాటికి మాత్రమే కాదండి, ఇది వుడ్ ఐటమ్స్ ఏవైనా సరే, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, టీపాయ్, బెడ్ మంచాలు ఇవన్నీ కూడా వుడ్తో తయారు చేస్తూ ఉంటాం కదా. అయితే డస్ట్ ఏర్పడి షైనింగ్ కోల్పోయి డల్గా ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ లిక్విడ్తో మనము క్లీనింగ్ చేసుకుంటే షైనింగ్ ఏర్పడుతుందండి. ఇక్కడ చూసారు కదా, మీరు గమనించండి, ఇక్కడ గడపకి బాగా మురికి పట్టుంది కదా, ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇలా మనం డిప్ చేసి తుడుస్తుంటే దీనికి ఉన్న మురికి ఈ క్లాత్కి అంటుకోవటమే కాదండి, షైనింగ్ వచ్చేసి తలతల మెరిసిపోతుంది. ఈ విధంగా ఎన్ని విండోస్ ఎన్ని డోర్స్ ఉన్నాయో మొత్తం కూడా మనం క్లీనింగ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా. సో ఇలాంటి లిక్విడ్స్ మనం బయట కొనాలన్నా కూడా మనీ ఖర్చు పెట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్ లిక్విడ్ అయితే మనకి దొరకదండి. సో మనం నార్మల్గా ఏదో బయట అమ్మే లిక్విడ్స్ కొనుక్కుంటాం, మనీ ఖర్చు చేస్తాం, కానీ అది మళ్ళీ ఇంత షైనింగ్ అయితే ఇవ్వదు, వెంటనే ఈ మురికిని రిమూవ్ చేయదండి. చూసారు కదా, మనం కొంచెం ఆలోచిస్తే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం క్లీనింగ్ లిక్విడ్స్ని తయారు చేసుకోవచ్చు అండి. ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా అయితే మనము లిక్విడ్ని తయారు చేసుకున్నాం కదా. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటన్నిటిని కూడా క్లీనింగ్ చేసేసుకున్నాను. క్లీనింగ్ చేసిన తర్వాత మిగిలి ఉన్న లిక్విడ్ అండి, ఇది వేస్ట్ అని పారబోయాల్సిన అవసరం లేదు, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత మీకు డోర్స్ చూపిస్తున్నాను. సో ఎంత షైనీగా ఉన్నాయో కదండి, మనం మనీ పెట్టి కొన్న లిక్విడ్స్ని యూజ్ చేస్తే ఎలా తలతల మెరిసిపోతాయో అంతే షైనీగా ఉన్నాయి కదా. సో ఈ విధంగా కూడా మనం ఇంట్లోనే లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. సో మిగిలి ఉన్న లిక్విడ్ వేస్ట్ అని పారబోస్తూ ఉంటారు కదా, సో ఇప్పుడు అస్సలు పారబోయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి, బాత్రూంలో టాయిలెట్ సింక్ ఉంటుంది కదా, అది మాత్రమే కాదండి, కింద ఉన్న టైల్స్ అలాగే వాల్ టైల్స్ మొత్తం కూడా ఈ లిక్విడ్తో క్లీనింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొద్దిగానే ఉంది కాబట్టి ఇక్కడ మీకు టాయిలెట్ సింక్ చూపిస్తున్నాను. సో మొత్తం ఇందులో వేసేసుకొని ఏదైనా బ్రష్ కానీ చీపురు కానీ తీసుకొని ఈ విధంగా బాగా రుద్దేసి క్లీన్ చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా తలతల మెరిసిపోతుందండి. సో ప్రతిదీ కూడా మనము ఇంట్లో ఉండే వాటిని పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వాటిలో ఎంత మ్యాజిక్ ఉంటుందో గ్రహించారు కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వాటర్ అంతా వేసేసి మొత్తం క్లీన్ చేసి మీకు చూపిస్తాను. మీరే ఆశ్చర్యపోతారు ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో టాయిలెట్ సింక్. నెక్స్ట్ ఒక బ్రష్ తీసుకొని పైన అంతా కూడా రుద్దేసేసి వాటర్తో క్లీనింగ్ చేసేసుకోండి, తెల్లగా తలతల మెరిసిపోతుంది. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Thanks for watching.